హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది విషాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో తమ్నైల్లో చూస్తే మీకు అర్థమైపోయిందిగా ఈరోజు వీడియో ఏంటో. మన తెలుగు ఇంటి ఆవకాయ పచ్చడి గురించి చూసేద్దామా? పక్కా కొలతలతో అదిరిపోయే ఆవకాయ ఎలా చేస్తారో. ఇంకా లేట్ ఎందుకు మరి, కమ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మేము ఒక 15 మామిడికాయలు తీసుకుంటున్నాము ఇక్కడ. సో మామిడికాయలు వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి, ఇవి పీచు ఎక్కువ ఉంటుంది అండ్ ఆవకాయకి చాలా బాగుంటుంది అని చెప్పేసి సో చాలా ఇయర్స్ నుంచి కూడా మా ఇంట్లో అయితే ఇవే కొంటారు. సో ఈరోజు ఇవన్నీ వాష్ చేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకొని నీట్గా మనం ఇలా క్లాత్ పెట్టి తుడిచేసేయాలి, ఎందుకంటే తడి ఉంటే ఆవకాయ అనేది పాడవుతుంది. సో ఎక్కడ కొంచెం కూడా తడి లేకుండా అండ్ ఆ జీడు ఏదైతే కారుతూ ఉంటుందో మనకి అది కూడా లేకుండా మనం వాష్ చేసుకుంటున్నాం అన్నమాట. చూసారా దేంతో క్లీన్ చేస్తున్నానో? ఇది మా డాడీ ఓల్డ్ టీషర్ట్ అనమాట. సో కంగారు పడకండి, డస్ట్ ఉంటుంది, ఆవకాయకి నీట్గా ఉండాలని చెప్పేసి మంచిగా వాష్ చేసిందేనండి. ఇందులో ఎంతమంది రిలేట్ అవుతారు? పాతవి ఓల్డ్ టీషర్ట్స్, బనియన్స్ డాడీలవి అన్నయ్యలవి అందరూ వాడతారా? మేమైతే ఇలాంటి వాటికి బాగా వాడేస్తాం, ఎందుకంటే వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఎలాగో మార్నింగే చేస్తున్నాం మేము ఇంట్లో. సో ఎండ పడుతుందని చెప్పేసి ఎండలో డ్రై అవుతాయని డైరెక్ట్గా అలా కూడా వాడేస్తున్నామండి ఫ్రీగా సన్లైట్ని. సో కట్ చేస్తున్నారు. మనకి ఒక కాయ వచ్చేసి ఇలా హాఫ్కి కోస్తే తర్వాత దాన్ని 4 చెక్కల కింద కోస్తారు. సో ఒక స్లైస్ వచ్చేసి మనకి 3 ముక్కల కింద కట్ చేస్తారనమాట. 3 ముక్కలు అయితే మనకి మీడియం సైజ్ పీస్ ఉంటుంది. సో అంతకంటే చిన్నగా ఉన్నా కూడా మాకు నచ్చదు. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసేసుకోండి. అండ్ కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఏదైతే జీడి ఉందో దాన్ని మనము రిమూవ్ చేసేయాలన్నమాట. జీడి తీసేసిన తర్వాత కూడా మనకి ఒక చిన్న పొరలాగా ఉంటుంది వైట్ కలర్. సో అది ఉన్నా కూడా ఆవకాయ పాడవుతుంది, అది కూడా తీసేయాలి. సో చాలా నీట్గా ఉండాలన్నమాట ఆవకాయ ముక్క వచ్చేసరికి. సో ఇది తీసేసిన తర్వాత కూడా ఒకసారి క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తాము. అలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ క్లీన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మధ్యలో ఆ ముక్క మీద కట్ వెళ్ళిందంటే మళ్ళీ ఆ పీస్ అనేది కొంచెం పాడవుతుంది. సో అది మొత్తం ఆవకాయకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సమ్టైమ్స్. సో మధ్యలోకి వెళ్ళకుండా ఓన్లీ ఎక్కడైతే జీడి తీస్తున్నామో అక్కడి వరకే వెళ్ళేటట్టు జాగ్రత్తగా చేసేయండి. ఇలా కట్ చేశాక టోటల్గా మనకి ఒక కుంచుడు ముక్కలు అన్నది వచ్చింది లెక్కకి. అండ్ ఇప్పుడు ఏదైతే డబ్బాలోకి మనం తీస్తామో, అంటే ప్లాస్టిక్ అయితే మనకి రియాక్ట్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి ముందు ప్లాస్టిక్ డబ్బాలోకి తీస్తున్నారు. సో దీనిలో వచ్చేసి కింద లేయర్ ఫస్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నారు. ఇదేంటంటే రాళ్ళ ఉప్పు కొంచెం గ్రైండ్ చేస్తారు. సో అప్పుడు ఈ సాల్ట్ని యూస్ చేస్తున్నారు అనమాట. రాళ్ళ ఉప్పు కొలత వచ్చేసి తౌడు తీసుకున్నారు. సో దాన్ని తర్వాత మిక్సీ పట్టారనమాట. సో మిక్సీ చేసిన తర్వాత కొలత కాదు మనకి, అది ఒకసారి క్లియర్గా వినండి. ఏదైతే కొలత ఉందో దాని నుంచే టబ్లో కూడా వేశారు కొంచెము. సో ఇప్పుడు ఇందులో వేస్తున్నారు. కింద ఏంటంటే మనకి 1/2 kg చిన్న ఆవాలు పడతాయి. సో దాన్ని కూడా మిక్సీ చేసుకున్నాం ఫస్ట్, అది వేసేయండి. తర్వాత ఉప్పు, ఏదైతే రాళ్ళ ఉప్పు తీసుకొని మిక్సీ పట్టామో ఆ రిఫైన్ పౌడర్ని కూడా వేసేయండి. తర్వాత జీలకర్ర అండ్ మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసింది అనమాట. సో 1 టీ కప్ మెంతులు అయితే అందులో 1/2 టీ కప్ జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి మనకి ఒక తౌడు తీసుకున్నాము, అది కూడా మొత్తం పట్టు తీసేయాలి, కొంచెం కూడా లేకుండా. తర్వాత కారం వచ్చేసి 3 సోలలు తీసుకున్నారు, అంటే సోలా అంటారు. సో ఆ లెక్క ఏంటనేది ఒకసారి అడగండి పెద్దవాళ్ళని. సో 3 తీసుకున్నారు. ఆ తర్వాత పట్టు తీయకుండా ఉన్నవి 3 to 4 వెల్లుల్లిపాయలు వచ్చేసి మనము కచ్చాపచ్చాగా దంచుకుంటాము కూడా వేసుకోవాలి. ఆ వెల్లుల్లి దంచినది వేసిన తర్వాత మనము ఒక 2 టీ స్పూన్స్ మెంతులు వేస్తాము డైరెక్ట్గా. అండ్ ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర.
పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాము. సో ఇప్పుడు అన్నీ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవడమే. అంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిందా లేదా అనేది చూసుకోండి. మిక్సింగ్ అంతా అయిపోయాక టబ్లో అనేది మనం పీసెస్ అన్నీ అసెంబుల్ చేసేస్తాము. సో ఇప్పుడు టబ్లో ఎందుకు తీసుకుంటున్నామంటే ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ మనము మిక్స్ చేస్తామన్నమాట తీసేసి. సో అప్పుడు జాడీల్లో పెట్టుకుంటాము. ప్రస్తుతానికైతే టబ్లోనే ఆ 3 డేస్ పెడతారు, దాన్ని మళ్ళీ కదపకుండా. సో దీనికి కావాల్సిన ఆయిల్ వచ్చేసి కుంచుడు ముక్కలకి 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఆయిల్ నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె కూడా వాడతారు. సో మా అమ్మమ్మ గారి రెసిపీ ఇది కాబట్టి అమ్మమ్మ గారి నుంచి మేము ఏదైతే నేర్చుకున్నామో అదే ఇంట్లో ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా. సో ఇప్పుడు మేము వాడుతున్నది నువ్వుల నూనె, ఆవకాయకి స్పెసిఫిక్గా యూస్ చేస్తాము. అలా కొంచెం కొంచెం ముక్కలు అనేవి ఫస్ట్ ఆయిల్లో వేస్తాము. ఆయిల్లో వేస్తే ముక్క అనేది తర్వాత మనకి ఆవపిండిలో వేసినప్పుడు పడుతుందన్నమాట. కొంచెం గట్టిగా అవుతుంది ముక్క అండ్ ఆవపిండి అనేది కరెక్ట్గా పడుతుంది. సో దానిలో అలా రోల్ చేసి కొంచెం కొంచెం టబ్లో అనేది ఫిల్ చేసేస్తాము. ఇలా రోల్ చేస్తే ప్రతి ముక్కకి కూడా ఆవపిండి అనేది ఈక్వల్ అమౌంట్లో పడుతుందని చెప్పేసి ఇలా చేస్తారు. సో కింద ఉప్పు వేశారు కదా, అది ఎందుకంటే ముక్కలు మనం 3 డేస్ అనేది కదపం. సో 3 డేస్ కదపం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువైనా కూడా ఆవకాయ అనేది పాడేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో కింద ఉప్పు వేస్తే మనకు పాడవకుండా ఉంటుందన్నమాట. అలా అన్ని ముక్కలు కొంచెం కొంచెం ముందు నూనెలో వేసి నూనెలో ఉంచిన తర్వాత పిండిలో రోల్ చేసి దాన్ని టబ్లో వేసేస్తున్నారు. ముక్కలు అయిపోయాయి, పిండి కూడా వేసేసారు మిగిలింది. సో బేసన్లో ఏదైతే నూనె తీసుకున్నామో అది 1 లీటర్ ప్యాకెట్ ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఆ నూనె అంతా కూడా వేసేస్తున్నారు. సో తర్వాత ఒక 4 డేస్ అయ్యాక మళ్ళీ మనం కదపాలి కదా. సో ఇప్పుడు చూడండి నూనె అంతా పైకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇంకొంచెం నూనె పడుతుంది అండ్ అలాగే సాల్ట్ కూడా మనము టేస్ట్ చేస్తామన్నమాట. సాల్ట్ సరిపోకపోతే కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే పట్టినప్పుడు మనం యూస్ చేసింది ఓన్లీ 1 లీటర్ ఆఫ్ ఆయిల్ కాబట్టి ఇప్పుడు ఇంకొక 1 లీటర్ అనేది మధ్య మధ్యలో యాడ్ చేస్తూ జాడీల్లోకి కలిపేసి తీసేస్తారు.
అంత కష్టం తర్వాత ఫైనల్గా ఆవకాయ జాడీలో పెట్టడం అనేది అయిపోయింది. సో ఇయర్ మొత్తం తినే ఆవకాయ రెడీ. మీలో ఎంతమంది అయిపోయిన తర్వాత ఇలా బేసన్లో రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని టేస్ట్ చూస్తారు? మాకైతే ఇది అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు అండి. పోదది అంత ఈజీగా. ఇలా తినే దానిలో వచ్చే కిక్కే వేరబ్బా. సో ఇది మా అమ్మమ్మ నుంచి మేము నేర్చుకున్న రెసిపీ అనమాట. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.